డాడీ ఎవరో అమ్మాయిని తెచ్చుకుండు. అయితే మా మమ్మీ వెళ్ళి అడిగితే మమ్మల్ని తిట్టి కొట్టి వెళ్ళగొట్టింది. అయితే మా మమ్మీ వెళ్ళి అడిగితే మమ్మల్ని తిట్టి కొట్టి వెళ్ళగొట్టింది. మా నాన్నగారు బాధపడతారని ఎక్కడికి వెళ్ళాలో ఏవి తోచక ఇక్కడే ఉన్నాం సార్. తిన్నారా ఏమన్నా తిన్నారా? ఏం తినలే. తిన్నారా ఏమన్నా తిన్నారా? ఏం తినలే. మాకు ఏవి తినడానికి పొద్దుటి నుంచి ఏవి లేదు సార్. డాకులు ఇస్తే ఇస్తాను. డబ్బులు ఆయాలుగా అయిపోతాయి అక్కడి నుంచి బిడ్డలు నెల నుంచి చూసుకోండి సార్. పిల్లలు ఏం నేర్చుకోవాలి నీ నుంచి? వీళ్ళు సాయంత్రం అయితే డాడీ అంటున్నారు సార్. దగ్గరుండి ఆవిడతో కొట్టించున్నాడు సార్ ఆయన. తమ్ముడు ఎవరు మీరు? మార్నింగ్ నుంచి ఇక్కడనే ఉన్నారు. ఏమండి మేడం కొద్దిగా ఏమైంది మేడం? ఇక్కడనే ఉన్నారు మార్నింగ్ నుంచి. ఎవరు మీరు? నా పేరు దుర్గా సార్. దుర్గా, ఏమైంది మేడం? మీకు ప్రాబ్లం ఏంటి? ఆయనకి గొడవ అయింది సార్. మీకు మీ ఆయనకు గొడవ అయింది సార్. మమ్మల్ని కొట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు సార్. మీ పిల్లలా? పిల్లలు సార్. ఏం పేరు నాన్న నీ పేరు? మహేంద్ర. ఏం చదువుకుంటున్నావు? 5th. నువ్వు తమ్ముడు? రాజేష్. ఏం చదువుకుంటున్నావు? 8th క్లాస్. నువ్వు 5th క్లాస్. ఏమైంది అసలు మీ ఇంట్లో గొడవ ఎందుకు? ఏమైంది? మా డాడీ ఎవరో అమ్మాయిని తెచ్చుకుండు. అయితే మా మమ్మీ వెళ్ళి అడిగితే మమ్మల్ని తిట్టి కొట్టి వెళ్ళగొట్టింది. అయితే మా మమ్మీ వెళ్ళి అడిగితే మమ్మల్ని తిట్టి కొట్టి వెళ్ళగొట్టింది. మరి ఇక్కడ ఉన్నారేంటమ్మా? మీ ఇంటికి వెళ్ళొచ్చుగా, మీ అమ్మగారి ఇంటికి. అట్లా మా అమ్మ చచ్చిపోయింది సార్. మా నాన్న ఒక్కరే ఉన్నారు. మాది చౌటుప్పలు. మాది గొడవ అని తెలిస్తే మా నాన్నగారు బాధపడతారని ఎక్కడికి వెళ్ళాలో ఏవి తోచక ఇక్కడే ఉన్నాం సార్. తమ్ముడు ఒకసారి మీ డాడీకి ఫోన్ చేయరా? ఎట్లా తమ్ముడు? The number you have dialed is currently busy. మళ్ళీ చేయి తమ్ముడు. తిన్నారా మార్నింగ్ నుంచి ఏమన్నా? హలో చెప్పండి. హలో సార్, మీ పేరండి? నా పేరు కళ్యాణ్ అండి. సార్ నా పేరు వెంకట్ అండి. ఇక్కడ భార్య పిల్లలు ఇద్దరు ఇక్కడే ఉండరు. మార్నింగ్ నుంచి ఏంటా అని కనుక్కుందామని కాల్ చేశాను. హలో చెప్పండి. ఫోన్ చేసి నన్ను చంపుతారండి మీరు. హలో, వాళ్ళకి మాకు సంబంధం లేదు సార్. అదే సార్, అది సంబంధం లేదంటారు కదా. ఇక్కడ రండి మాట్లాడుకుందాం. సరే అండి, రండి. వస్తానండి. ఓకేనండి, రండి. అక్కడికి రండి, చౌరస్తాలో. ఓకే. మార్నింగ్ వచ్చారా బయటికి? తిన్నారా ఏమన్నా తిన్నారా? ఏం తినలే. తిన్నారా ఏమన్నా తిన్నారా? ఏం తినలే. ఎందుకు బాధపడుతున్నామ్మా? నేనండి. ఎటువంటి తమ్ముడు ఇటు అమ్మ సైడ్ కాదు సార్. మార్నింగ్ నుంచి మీ పిల్లలు మీ భార్య ఇక్కడే ఉన్నారు.
వాళ్ళు సరిగ్గా ఫుడ్ కూడా తినలేదంట. మీరు భార్య భర్తలు గొడవ పెట్టుకొని పిల్లల్ని అట్లా చేస్తారు సార్. మా ఫ్యామిలీ గొడవలు మీకెందుకండి? మా ఫ్యామిలీ గొడవలు మీకెందుకు? అదే మీ ఫ్యామిలీ కాబట్టి చెప్తాను సార్. అంటే రోడ్డు మీద ఉన్నారు కదా, పాపం గలీజ్గా ఉంటాయి కదా. మీ పరువే కదా పోయి నాదేం కాదు అన్న, మీ పరువే కదా పోయి నాదేం కాదు అన్న. నీ ఫ్యామిలీ కదా రండి. నీకెందుకన్నా మా ఫ్యామిలీ గొడవ? నాకెందుకు కాదన్నా, వాళ్ళు మార్నింగ్ నుంచి ఏం తినాలంటే ఇక్కడ ఏమంటారు, ఇక్కడ కూర్చోరు. మీ భార్య ఇక్కడ కూర్చొని బాధపడుతుంది, ఎక్కడ పోవాలన్నా ఏం పోవాలన్నా అర్థం అయితే లేదు. దానికి నువ్వు ఏమంటావు మరి? ఎట్లా తీసుకెళ్తావా? ఎట్లా ఫ్యామిలీ గొడవ మేము చేసుకుంటాం. అసలు ఫ్యామిలీ ఎందుకు ఏమైందమ్మా? ఏమంటాడమ్మా? ఇట్లా అందమ్మా తమ్ముడు, ఇట్రమ్మా, ఇట్లా ఏమైందమ్మా? వేరే మనిషిని తెచ్చుకున్నాడు సార్ ఇంటికి. ఎట్లా తమ్ముడు? ఇటు సైడ్ ఇటు సైడ్. తెచ్చుకుని అదేం పని అని అడిగితే నీకు ఎందుకనేసి నన్ను పిల్లల్ని కూడా కొట్టి బయటికి పంపించేసి పొమ్మంటున్నాడు సార్. మాకు ఏవి తినడానికి అది పొద్దుటి నుంచి ఏవి లేదు సార్. మాకు ఏవి తినడానికి అది పొద్దుటి నుంచి ఏవి లేదు సార్. ఆయన అసలు మమ్మల్ని పట్టించుకుంటలేదు సార్. ఆ మనిషి పిచ్చిలో పడి. కాదండి, ఇప్పుడు నీకు భార్య పిల్లలు ఉన్నాక ఇంకో అమ్మాయితో నువ్వు ఎఫ్ఐఆర్ ఎట్లా పెట్టుకుంటున్నావు? వాళ్ళు అడిగితే నువ్వు వాళ్ళని తిట్టినావంట. ఆమెనా ఫోన్? ఆమె కట్ చేయి, ఫస్ట్ ఫోన్ కట్ చేయి, స్విచ్ ఆఫ్ చేయి ఫోన్. ఇప్పుడు ఏమంటావు? దానికి ఏం చెప్తావు? ఇప్పుడు నీ భార్య ఏడుస్తుంది, దానికి ఏం చెప్తావు? నువ్వు ఏం చేస్తావు? సమాధానించుకుంటావు. ఇప్పుడు ఏం విడాకులు ఇస్తావు వీళ్ళకి? ఎట్లా మరి? విడాకులు ఇస్తే ఇస్తాను. విడాకులు ఇస్తే ఇస్తాను. అంత పెద్ద పిల్లలు బ్రదర్, నీకు అర్థమవుతుందా? నేను ఏమంటున్నా? విడాకులు ఇస్తా అంటే ఇస్తాను. వేరే వాళ్ళు తీసుకొచ్చా, నాకు నచ్చలేదు, వేరే వాళ్ళు తీసుకొచ్చా. నీకు నచ్చలేదా? ఇప్పుడు నచ్చలేదా? ఇన్ని రోజులు సంసారం చేసి 2 కొడుకులు కన్నావు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నచ్చలేదు మరి ఎందుకు నచ్చలేదు? ఆమె వల్ల ఇల్లు నచ్చలేదా? అవును. ఏంది బ్రదర్ నువ్వు ఇట్లున్నావు? ఓ భార్య పిల్లల్ని నిలగొట్టుకొని ముంచుకున్న దానికోసం నేను భార్య పిల్లల్ని నిలగొట్టం చూడలేదు, నిన్నే చూస్తున్నా. అది మా ఇష్టం అండి. మీ ఇష్టం ఏంది బ్రదర్? నీ ఇష్టం ఏంటి? మా ఫ్యామిలీ గొడవ అయినా మీకు ఎందుకండి? మా ఫ్యామిలీ గొడవ అయినా మీకు ఎందుకండి? నీ ఫ్యామిలీ కూడా మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు రారు బ్రదర్. రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను, లేకపోతే మాట్లాడదు కదా. నీ ఫ్యామిలీ కూడా కట్టలేదు, అందుకనే మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు? ఏం చేస్తావు? ఆమెను ఏం చేస్తావు? ఈమెను ఏం చేస్తావు? పిల్లల్ని ఏం చేస్తావు? వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తావు? అమ్మ డబ్బులు ఇస్తా అంటే ఏందో మాట్లాడమ్మా. నువ్వేమనుకుంటావు? డబ్బులు మాకెందుకు సార్? ఆయన ఉండాలి కానీ పిల్లలది డబ్బులు ఆయాలకి అయిపోతాయి. అక్కడి నుంచి బిడ్డలు నెల నుంచి చూసుకోండి సార్. డబ్బులు ఆయాలకి అయిపోతాయి. అక్కడి నుంచి బిడ్డలు నెల నుంచి చూసుకోండి సార్. చెప్తుంది కదా వాళ్ళు అలాగే చెప్తారు సార్. పిల్లల్ని అడగండి సార్. నా మాట ఏం చేస్తాను అన్న రోజు మీ డాడీ? ఒక అమ్మాయిని తీసుకుని వస్తాడు, ఫోన్ చేస్తే మాట్లాడతాడు, మమ్మల్ని పట్టించుకోడు. రోజు తాగుతాడా? తాగుతాడు. పిల్లలు అబద్ధాన్ని చెప్తారా? ఎట్లా ఎట్లా సైడ్ ఉండ్రి. రోజు తాగి నువ్వు ఆమెతో రొమాన్స్ చేస్తుంటే పిల్లలు ఆ పిల్లలు ఏం నేర్చుకోవాలి నీ నుంచి? పిల్లలు ఏం నేర్చుకోవాలి నీ నుంచి? కాదు బ్రదర్, ఇప్పుడు నీ భార్య పిల్లలు నువ్వు తీసుకొని పోతావా, లేదంటే పోలీస్ స్టేషన్ పోతావా, కేసు పెడతావా? ఏమంటావు? అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి? నీకు నేను చెప్తాను బ్రదర్. నీ భార్య పిల్లలు రోడ్డు పైకి వచ్చారు కదా, మార్నింగ్ నుంచి ఇటు అని అడుగుతున్నా, దానికి చెప్పు సమాధానం. ఏమంటావు? తీసుకోవా? తీసుకోపోతావా? తీసుకుపోను. మరి ఏంది వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు అలాగే ఉంటారు. అలాగే ఉండేది ఏంటన్నా? నీ భార్య పిల్లలు నువ్వు తీసుకో అంటే అలాగే ఉంటారు, అది ఇది అంటావు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పు నిజంగా. అమ్మ ఏం చేస్తావు అమ్మ? ఇప్పుడు ఈయన తీసుకోవడం అంటున్నాడు. ఆవిడతోటే ఉంటాడంట. వీళ్ళు సాయంత్రం అయితే డాడీ డాడీ అంటున్నారు సార్. వీళ్ళు సాయంత్రం అయితే డాడీ డాడీ అంటున్నారు సార్. డబ్బులు ఇస్తానంటున్నాడు ఆయన. డబ్బులు ఇస్తే మాకు డాడీ ఎక్కడి నుంచి వస్తాడు సార్? పిల్లలకి డాడీ ఎవరిని చూపించడం? ఆవిడని వదిలి మాతో ఉండమనండి సార్. తాగి అమ్మన బూతులు అంటున్నాడు సార్. బూతులు మాట్లాడుతున్నావు? తాగినప్పుడు ఎన్నో మాట్లాడతాం. ఎన్నో మాట్లాడదు కదా బ్రదర్. భార్యని చెప్తావా? భార్యనే కాదు పిల్లల్ని కూడా ఎవరైనా తాగినప్పుడు ఏదైనా వస్తాయి. నీకు ఎవరు చెప్తూ లేనట్టుంది. నాకు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. రూబాబులే వద్దంటున్నా. పని చేసుకొని బతకాలి. ఈ రుబాబు మాటలు వీటికేం చాలా ఉన్నాయి నీ కాడ. ఎలాగనే వీళ్ళని వదిలేస్తావా వాళ్ళని వదిలేస్తావా? ఎవరిని ఆమె కావాలి నీకు? ఆమె కావాలి. ఎందుకు? ఎందుకంటే మోజు తీరిపోయింది.
సార్ భార్య మీద మోదట్ ఎందుకంటే మోజు తీరిపోయింది. వాళ్ళ సార్ భార్య మీద మోదట్ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎట్లా బ్రదర్? ఇప్పుడు నీ భార్య పిల్లలు పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అటు ఇటు తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, నేను ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటా. చెప్పు. పోలీసులకు చెప్తానన్నా సరే చెప్పుకోయాను. నన్ను ఏం చెప్తావు, వాళ్ళు ఏం చేస్తారు, దాంతో ఉంటానంటున్నాడు సార్ రోజు. పోలీసులు ఏం చేస్తారా? తీసుకో అలా వేసి తోమితే అప్పుడు తెలుస్తాయి పోలీసులు ఏం చేస్తారు, బయట పబ్లిక్ ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు ఏం కావాలమ్మా? ఆవిడ కూడా నన్ను పిల్లల్ని తిడుతుంది సార్. ఆయన ముందే నన్ను నువ్వు నీ పిల్లల్ని తిట్టుకుంటా మంచిగా ఉన్నా అది వేరుంటారు. ఆ అమ్మాయి వాళ్ళు ఇలా పిల్లల్ని తిట్టడానికి నీవు ఇచ్చిన అలసే కదా. మాట్లాడు. దగ్గరుండి ఆవిడతో కొట్టించున్నాడు సార్ ఆయన. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇదనే సార్ పోలీసులకు వద్దు సార్, పిల్లలు డాడీ అంటారు సార్. మాతో ఉంటామనండి సార్, ఆవిడని పంపించామనండి సార్, వదిలేయండి సార్. ఇప్పుడు ఏం చేయమంటావు మీ డాడీని? మీ డాడీ కావాలి, పోలీస్ స్టేషన్ పట్టిద్దాం అంటున్నా. వద్దు. ఎందుకు? మీ డాడీ మీతోటే ఉండాలా? నువ్వేమంటున్నావు అమ్మా? ఆయన ఉండాలి సార్, ఆయన మాకు కావాలి సార్. వాళ్ళు బాధపడుతున్నారు బ్రదర్. నువ్వు వీళ్ళతో ఉంటేనే నీ మీద ఏ కేసు పెట్టావు, ఎలాంటి మాట్లాడలేదు ఉండేగా. నీ నిమ్మలంగా నీ భార్య పిల్లలతో ఉంటేనే ఉన్నావు. లేదు నువ్వు ఇట్లా ఇంకోసారి రిపీట్ అయిందనుకో, తర్వాత పోలీస్ స్టేషన్ ఉపయోగ చెప్తా. ఇంకా అంతకు మించి ఏం ఉండదు. నీతో నేను మాట్లాడను, వాళ్ళే మాట్లాడు. అన్నవుగా వెళ్ళాక పోలీసులు ఏం చేయలేరు, ఏం బీకలేరు అన్నమంటగా. తీసుకొని అలా తీసుకోపోయినాక తెలుస్తుంది. చూసుకుంటావా? ఎట్లా నమ్మాలి నిన్ను? తమ్ముడు నా నెంబర్ తీసుకో. అందులో నేను అప్పుడు మంది అయినప్పుడు మాటలు వస్తుంది, ఇప్పుడు మాటలు రావా? ఎవడు తమ్ముడు? నా నెంబర్ ఉంది. మీ డాడీ కాక చెప్తున్నకుంటే మళ్ళీ ఇవాళ నుంచి రిపీట్ చేసింది అనుకో, నాకు ఎమ్మటే ఫోన్ చేయండి బ్రదర్. నేనైతే ఏం చేయను, డైరెక్ట్ తీసుకెళ్తా పోలీస్ స్టేషన్కి. తీసుకొని వెళ్ళు, నీ భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళు. సరే సార్. అమ్మా ఏమవుతా దాన్ని పో అమ్మా. సరే పొద్దుగాల చాలా ముందు టిఫిన్ పెట్టి సరే.